ఈ 30వ వేడుకకు రావటం అన్నది అది నాకు బాధ్యత. స్వాతి రావడానికి ఇంకో 2 days అయినా పడుతుంది. ఈలోపే మధు ప్లాన్కి చెక్ పెట్టాలి. ఆ బ్యాంక్ లోన్ ప్రాసెస్ ఆపితే మధుకి సగం ప్రాణం పోయినట్టే. చెప్పండి మేడం. మధు లోన్ తీసుకుని ఆ బ్యాంక్ డీటెయిల్స్ గురించి మీకేమైనా తెలుసా? తెలుసు మేడం. మేడం మీరు వెంటనే ఆ బ్యాంక్ వెళ్తే మీకు అంతా క్లారిటీ వస్తుంది మేడం. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అలాగే మేడం. ఏంటి సింధు గారు ఇలా వచ్చారు? యష్ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసే ప్రాజెక్ట్ కోసం మీ బ్యాంక్ నుంచి లోన్ ఒకటి ప్రాసెస్లో ఉందని నాకు తెలిసి ఇక్కడికి వచ్చాను. అవును, మధు గారే లోన్ అప్లై చేశారు. అయినా కంపెనీలో మీరు ఇప్పుడు వర్క్ చేయట్లేదంట కదా, ఇవన్నీ మీకెందుకు? నిజమే సార్, ఆ కంపెనీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. బట్ నేనొచ్చింది ఆ లోన్ శాంక్షన్ చేస్తే దానివల్ల మీకు ప్రాబ్లం అవుతుంది, మీ జాబ్ పోతుంది అని చెప్పడానికి. నా జాబ్ పోవడం ఏంటండి? అయినా అసలు ఇంతకీ ఏంటి ఆ ప్రాబ్లం? చెప్తాను. ఫస్ట్ లోన్కి షూరిటీ పెట్టినప్పుడు దాని వాల్యూ తీసుకుని లోన్ అప్రూవల్ చేయాలి. అలా మీరు చేయలేదు. ప్రాజెక్ట్కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉండాలి. అవి ఉన్నాయా? మినిమం వర్క్ అన్నా స్టార్ట్ అయిందో లేదో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. వీటన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఏ ఆస్తి పేపర్స్ అయితే బ్యాంక్కి షూరిటీగా పెడతారో ఆ ఆస్తి ఓనర్ సైన్తో పాటు వాళ్ళ వారసుల సంతకాలు కూడా ఉండాలి. ఇవన్నీ ఉన్నాయో లేవో అవి మీరు చెక్ చేసుకున్నారా? నిజమే సింధు గారు, ఈ పేపర్స్లో యష్ గారు సంతకం లేదు. సైనే కాదు, ఇంకా చాలా కరెక్ట్గా లేవు. అసలు ఈ ప్రాసెస్సే కరెక్ట్గా లేదు. క్లియర్గా కనుక్కోండి. హలో, ఎవరు? నేను ఆర్కేఎల్ బ్యాంక్ మేనేజర్ని మాట్లాడుతున్నాను సార్. మీరు ఎక్కడున్నా అర్జెంటుగా మా బ్యాంక్కి రావాలి. ఎందుకు సార్? ఇక్కడికి వస్తే అన్ని విషయాలు చెప్తాను సార్, ఫోన్లో కాదు. త్వరగా రండి. ఇప్పుడే వస్తున్నాను సార్. ఏంటి సార్, ఏదో అర్జెంటుగా మాట్లాడాలి, నన్ను రమ్మన్నారు? యష్ గారు, మీ కంపెనీకి మార్కెట్లో మంచి రెప్యుటేషన్ ఉందని మా ఆర్కేఎల్ బ్యాంకులో మీకు లోన్ ఓకే చేద్దాం అనుకుంటే మా బ్యాంక్నే మీరు మోసం చేయాలని చూస్తారా? ఏంటి, మీ బ్యాంక్ని నేను మోసం చేయాలని చూడడమా? ఏం మాట్లాడుతున్నారు సార్? ఒకసారి చూడండి. ఇవి మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అండి. ఈ ప్రాపర్టీ మా బ్యాంకులో పెట్టి 150 కోట్లకి లోన్ అప్లై చేశారు మీ వదిన గారు. మీ ప్రాపర్టీతో పాటు మీరు చేసే ప్రాజెక్ట్ పేపర్స్ కూడా ఎక్స్ట్రా షూరిటీగా పెట్టారు. కానీ ఈ పేపర్స్లో ఉన్నట్టుగా బయట అసలు ఏమీ జరగట్లేదు. మీ ప్లాన్లో అసలు లేఅవుటే వేయలేదు.
ఇంతవరకు ఏ వర్క్ స్టార్ట్ కాలేదు. అయినా అంతా జరిగిపోయింది అన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి లోన్ అప్లై చేశారు. లేదు సార్, లేఅవుట్ వేసి వర్క్ కూడా స్టార్ట్ చేసినట్టుగా మా వదిన నాతో చెప్పింది. మీ వదిన గారు మీకు అబద్ధం చెప్పుంటారు. లేఅవుట్ కాదు కదా, కనీసం ఆ ల్యాండ్లో ఏం జరుగుతుంది అని ఇన్స్పెక్షన్ కూడా ఎవరూ వెళ్ళలేదని చెప్తున్నారు. చెప్తున్నారు అంటున్నారు. ఇవన్నీ మీకు చెప్పింది ఎవరు సార్? చెప్తాను ఉండండి. సింధు గారు, ఏంటి సింధు ఇది? మా ఇంటి విషయాలు ఇలా బయట వాళ్ళకి చెప్పడం కరెక్టేనా? ఇది మీ ఇంటి విషయం కాదు యష్, ఎంతో మంది జీవితాలకి సంబంధించిన విషయం. ఈ ప్రాజెక్ట్కి నీకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి మళ్ళీ ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నావు? ఎందుకు మా ప్రాజెక్ట్ గురించి బ్యాడ్ ప్రాపగండా చేస్తున్నావు? నేను నీ ఇంటి మనిషిగా కానీ, నీ కంపెనీలో వర్క్ చేసిన వర్కర్గా కానీ, నీ వైఫ్గా కానీ ఇదంతా చేయడం లేదు. మీ కంపెనీలో ఒక ఫ్లాట్ కొన్న కస్టమర్గా అడుగుతున్నాను. మా కంపెనీలో నువ్వు ఫ్లాట్ కొనడం ఏంటి? ఇదిగో దానికి సంబంధించిన పేపర్స్. ఇప్పుడు చెప్పు యష్, ఏమంటావ్? నీ భార్యని కాబట్టి నా మీద సీరియస్ అయ్యి అరుస్తున్నావు. రేపు మీ కంపెనీలో ఫ్లాట్స్ కొన్న కస్టమర్స్ వచ్చి, ఏంటి సార్ ఇది, ఇంతవరకు లేఅవుటే లేదు, ఏ వరకు స్టార్టే అవ్వలేదు, మా దగ్గర అడ్వాన్సులు అయితే ముందే తీసుకున్నారు, మీరు చెప్పిన టైంకి మాకు ఫ్లాట్స్ అందిస్తారా అని నిన్ను నిలదీస్తే అప్పుడు నువ్వు ఏం సమాధానం చెప్తావు యష్? పోనీ బ్యాంక్లో లోన్ అప్లై చేసిన విషయమైనా నీకు తెలుసా? తెలీదు. అంటే మీ వదిన నీకు తెలియకుండా చాలానే చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ లోన్ గురించి అడిగే హక్కు నాకు లేదు యష్, కానీ కంపెనీ ఓనర్గా నీకుంది కదా. వెళ్ళి మీ వదిన అడుగు యష్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని. అప్పుడు తెలుస్తుంది నీకు అసలు నిజమేంటో. అడుగుతా, నాకేమన్నా భయమా? సార్, లేఅవుట్ వర్క్ స్టార్ట్ చేసి లోన్ పేపర్స్ మీద ఒక్క సైన్ చేస్తే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. నేను రేపు వస్తాను సార్, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. ఈ లోపు నేను ఈ లోన్ పేపర్స్ తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళండి సార్, పర్వాలేదు. థ్యాంక్ యూ అండి. మధు, నీ బండారం ఇప్పుడు బయటపడుతుంది. ప్రాజెక్ట్లో నువ్వు చేసే మోసం యష్ తెలుసుకుంటాడు. చాలా థ్యాంక్స్ సార్. ఇప్పటికైనా నిజాలేంటో నా భర్తకి అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే మేడం. ఏంటంత ఇలా జరుగుతుంది? అమ్మా అమ్మా, యశ్బాబు అక్కడ ఉన్నాడమ్మా. పదరా వెళ్ళి మాట్లాడదాం. పదమ్మా. బాబు యష్. అమ్మా మీరా, ఎలా ఉన్నారమ్మా? బాగున్నారా? మేం బాగున్నాం బాబు, మీరెలా ఉన్నారు? బాబు ఏమీ లేదు, నిన్ను ఒక విషయం అడగాలని వచ్చాను. చెప్పమ్మా.
ఏముంది బాబు, నా కొడుకు సొంతింటి కల నీ రూపంలో నెరవేరబోతుంది. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో మాకు అర్థం కావడం లేదు బాబు. మీ రుణం తీర్చుకోలేం సార్. అయ్యో అమ్మమ్మ అమ్మ, ఏంటమ్మా ఇది? నాకన్నా వయసులో పెద్దవారు, మీరు నన్ను దీవించాలే తప్ప ఇలా కాళ్ళ మీద పడ్డం కరెక్ట్ కాదు కదమ్మా. బాబు తప్పుగా అనుకోనంటే నాదొక చిన్న సందేహం, అడగొచ్చా? పర్లేదు, అడగనమ్మా. నువ్వే కదరా వెళ్ళి చూసింది, నువ్వే బాబుతో చెప్పు. ఏమీ లేదు సార్, మొన్న ఓ పని మీద వెళ్తూ మీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసే ల్యాండ్ని చూశాను సార్. అసలు అక్కడ లేఅవుట్ అనేదే లేదు. ఏ పని జరుగుతున్నట్టుగా నాకు అసలు అనిపించట్లేదు. అందుకే అనుమానం వచ్చి అడుగుతున్నాను. మీ ప్రాజెక్టు పూర్తవుతుంది కదా, మా సొంత ఇంటికి అలా నెరవేరుతుంది కదా, మీరు చెప్పిన టైం కల్లా ఫ్లాట్స్ మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు కదా? బాబు, వీడు పెళ్ళ నగలు పుస్తలు అమ్మటమే కాదు, బయట నుంచి అప్పు చేసి మరీ మీకు అడ్వాన్స్ కట్టాడు. అందుకే వీడు ఇంతలా భయపడుతున్నాడు. అమ్మా, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానివ్వను. నేను చెప్పిన టైంకి ఇచ్చిన మాట ప్రకారం మీ ఫ్లాట్స్ని మీకు అప్పచెప్తాను. నన్ను నమ్మండమ్మా. మా నమ్మకం మీరే సార్. నా ప్రాణం పోయినా సరే నేను మాట తప్పను. ఈ మాట చాలు సార్, మేము ధైర్యంగా ఉండడానికి. పదరా నాన్న, వస్తాం బాబు. వస్తాం బాబు. సరేమ్మా. ఎందుకు వదిన ఇలా చేస్తుంది? ఎంతలా నమ్మాను తనని. ఇప్పుడు ఇంటికెళ్ళి మొత్తం తేల్చేస్తాను. అన్నయ్య, వదినా, వదినా. ఏంట్రా యష్, మళ్ళీ ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైందో చూడండి. ఏంటిది? ఈ పేపర్స్ యష్కలు దొరికాయి. వదినా, ఏంటివి? మాట్లాడరేంటి? అది బ్యాంక్లో లోన్ కోసం మేమే అప్లై చేసాం మరిది గారు. ఎవరినడిగి బ్యాంక్ లోన్ అప్లై చేశారు వదినా? మీరే కదా మరిది గారు, అవసరమైతే ఆస్తి పేపర్స్, షేర్ పేపర్స్ బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకోమన్నారు. అయినా సరే ఇప్పుడు బ్యాంక్ లోన్తో మీకు అంత అవసరం ఏంటి? మాట్లాడండి. రే యష్, అదేంట్రా అలా అంటావు? ప్రాజెక్ట్ కోసం కావాలి కదా. చాలనయ్యా, జనాలు అడ్వాన్స్ గా ఇచ్చిన 100 కోట్లు ఏమయ్యాయి? ఇంతవరకు సైట్లో అసలు లేఅవుట్ వేయలేదు. జరగని పని కోసం మళ్ళీ బ్యాంక్ నుంచి 300 కోట్లు లోన్ కావాలా? అసలు అంతెందుకు తీసుకుంటున్నారు? మాట్లాడమేంటదినా? అది కాదు మరిది గారు, ఫుల్ అమౌంట్ ఉంటే వర్క్ ఈజీగా ఫాస్ట్గా అవుతుంది కదా, అందుకే అంత అమౌంట్కి లోన్ పెట్టాము. అసలు అంత లార్జ్ అమౌంట్ అవసరం ఏముంది? మన దగ్గర ఉన్న డబ్బుతో సగం ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయొచ్చు. మీరింకా ఏ బేసిక్ వర్క్ కూడా స్టార్ట్ చేయలేదు. జనాలు మనల్ని నమ్మి కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. మనమేదో వాళ్ళకి మంచి చేస్తాం, సొంత ఇంటికలా నెరవేరుస్తాం అని అనుకున్న టైంకి వాళ్ళకి మనం ఫ్లాట్స్ని హ్యాండ్ ఓవర్ చేయకపోతే మన కుటుంబం పరువు ఏమైపోతుంది? మార్కెట్లో మన కంపెనీ రెప్యుటేషన్ ఏమవుతుంది?
అసలు అది ఆలోచించారా మీరు? అది కాదు, యాక్చువల్గా 2 డేస్లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేశాం మరిది గారు. వద్దు వదిన. మాటలొద్దు. నాకు వర్క్ కనబడాలి. మినిమం 30% వర్క్ మీరు కంప్లీట్ చేస్తే కానీ నేను ఆ లోన్ పేపర్స్ మీద సైన్ చేయను. ఇమీడియట్గా సైట్లో వర్క్ స్టార్ట్ చేయాలి. ఇది నా ఆర్డర్. ఫస్ట్ టైం మీ తమ్ముడు చేత మాటలు పడ్డాను. మధు, ఆ బ్యాంక్ మేనేజర్ లోన్ పేపర్స్ ని అవి యష్కి ఇవ్వడం వల్లే కదా వీడింత సీరియస్ అయ్యాడు. ముందు ఆ మేనేజర్ ఎందుకు ఇలా చేశాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. చెప్పండి మధు గారు. లోన్ విషయం ఎవ్వరికి చెప్పొద్దని మీకు చెప్పాను కదా, మా మరిది గారికి ఎందుకు చెప్పారు? నా అంతటి నేను చెప్పలేదండి. ఆ సింధు గారి వల్లే చెప్పాల్సి వచ్చింది. ప్రాపర్టీ మీ మరిది గారి పేరు మీద ఉంది కదా, ఆయన సంతకం కావాలి. అందుకే ఓపెన్ చేసి చెప్పాల్సి వచ్చింది. సింధు సింధు సింధు, నేను 2 మెట్లు పైకెక్కితే మళ్ళీ 4 మెట్లు కిందకి జారేలా చేస్తున్నా. నిన్ను వదిలిపెట్టను. ఆ పని మీరే చేసి పెట్టాలి సార్. ఎంత ఖర్చైనా పర్వాలేదు. చెప్పావుగా, చూస్తాను. నువ్వు మాత్రం ఆ ఏర్పాట్లో రెడీగా ఉండు. అలాగే సార్. సార్ మీరు ఎలా చెప్తే అలా సార్. ఇక మీరు వెళ్ళండి. అలాగే సార్, మంచిది, ఉంటాం. ఏంటి మధు అంత సీరియస్గా ఉన్నావు? స్వాతి గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? లేదు మధు, మన వాళ్ళు తనని వెతికే పనిలోనే ఉన్నారు. మీకు ఇంత నెట్వర్క్ ఉండి కూడా ఒక మనిషి ఎక్కడుందో తెలుసుకోలేకపోతున్నారు. ఆ సింధు సింగిల్ అయినా మనకంటే హై రేంజ్లో నెట్వర్క్ బిల్డప్ చేస్తోంది. స్వాతి ఎక్కడుందో మనకు తెలియకుండా మేనేజ్ చేస్తోంది. సింధు సింధు సింధు, ఆ ఒక్కదాన్ని మనం ఏం చేయలేకపోతున్నా. ప్రతిసారి మన ప్లాన్స్ అన్ని నాశనం చేస్తోంది. సింధు టెన్షన్ చాలదు అన్నట్టు ఇప్పుడు కొత్తగా యష్ టెన్షన్ ఒకటి స్టార్ట్ అయింది. ఏమైంది మధు? యష్ కంప్లీట్ గా అగైనిస్ట్ అయ్యాడు. ప్రాజెక్ట్ వర్క్ 20% కంప్లీట్ అయితే తప్ప లోన్ పేపర్స్ మీద సైన్ పెట్టనని కన్ఫర్మ్ గా చెప్పేశాడు. అటు పక్క స్వాతిని అడ్డు పెట్టుకుని ఆ సింధు ఏ క్షణాన ఏం ప్లాన్ వేస్తుందో, ఏ నిమిషాన ఏం బాంబ్ మన మీద వేస్తుందో అర్థం కావట్లేదు సార్. అసలు మీరే సరిగా ఉంటే ఇవన్నీ జరిగేవా? నేను కరెక్ట్గానే ఉన్నాను మధు. నువ్వే సింధు అంచనాలను అందుకోలేకపోతున్నావు. నీకంటే ఆ సింధు చాలా అడ్వాన్స్డ్గా ఆలోచించి అడుగు ముందుకు వేస్తోంది. అందుకే ప్రతిసారి నువ్వు ఫెయిల్ అవుతున్నావు. నిజమే సార్. సింధుని మనం ఇలాగే వదిలేస్తే మనల్ని తీసుకెళ్లి నడి రూటు మీద నిలబెడుతుంది. మనం అనుకున్న డేట్ 3వ తారీఖు దగ్గర పడుతోంది. మన ప్లాన్స్ అన్నీ సాఫీగా జరగాలంటే ఆ సింధు మనకి అడ్డు రాకూడదు. దాన్ని ఎలాగైనా ఆపాలి. ఆ సింధు బయట తిరగకూడదు సార్. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. అర్జెంటుగా ఆ సింధుని అష్టదిగ్బంధనం చేయండి. ఓకే మధు, సింధు బయట తిరగకూడదు, అంతే కదా? నేను చూసుకుంటాను.
బావా, మన పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేయాలి. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? త్వరలోనే వస్తాను కావ్య. ప్రతిసారి ఇలాగే చెప్పి మిస్ చేస్తున్నావు. లేదు లేదు, ఈసారి కంపల్సరీ వస్తాను. మన మ్యారేజ్ కాస్ట్యూమ్స్ మాత్రం నేను చెప్పిన దగ్గరే తీసుకోవాలి. అలాగే. అడ్రస్ ఎక్కడ? ఉండు చెప్తాను. అయ్యయ్యో. యాక్సిడెంట్ అయినట్టుంది. దెబ్బలు బాగా తగిలినట్టున్నాయి. మెల్లగా లేవండి. లేండమ్మా. సారీ అండి, చూసుకోలేదు. మీకేం అవ్వలేదు కదా? ఏంటమ్మా ఇది? కాస్త చూసుకుని డ్రైవ్ చేయాలి కదా. సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. ఇలాంటి వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళాలి, ఊరికే వదిలిపెట్టకూడదు. పోలీస్ స్టేషన్ కా? అవును, పోలీస్ స్టేషన్కే. అవును. అమ్మో, ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్ అంటున్నారు. ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళితే మధుకి నా గురించి తెలిసిపోతుంది. కానిస్టేబుల్స్, ఇల్లు మొత్తం ఎతకండి. ఓకే సార్. ఏంటి సార్ ఇది? హలో హలో, ఈ రూమ్ లో ఎవరుంటారు? నేనే ఉంటాను. ఇదంతా ఫేక్ కరెన్సీ. స్టేషన్కి తీసుకురండి. సార్ సార్, నా మాట వినండి సార్. సార్ ఆగండి సార్. సింధు, ఎన్నాళ్ళు నా మీద ఎగిరెగిరి పడ్డావు కదా, అందుకే నిన్ను ఎక్కడ పడేయాలో అక్కడ పడేలా చేశాను.